కొండ బోటింగ్కి వెళ్ళే దారిలో ఈ ట్రెక్కింగ్ ఏందో మళ్ళీ ఇది ఒక ట్రెక్కింగ్. ఇంత దూరం దిగుతున్నా కూడా ఇంకా పోతూనే ఉన్నాం. ఇప్పుడే గండికోట బోటింగ్ అయితే అయిపోయింది. గండికోట బోటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనము అడ్వెంచర్ చేయాల్సిందే. ఎందుకంటే గండికోట బోటింగ్కి వెళ్ళటానికే మనం ఈ కొండలలో లోయలలో దిక్కుంటూ పోయి ఒక 2.5 కిలోమీటర్స్ మన కిందికి వెళ్తేనే గండికోట బోటింగ్ అయితే వస్తుంది. అయితే బోటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంత కష్టపడి కిందకి వెళ్ళినాక బోటింగ్ చేసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. బాగుంది బోటింగ్. మీకు ఆ బోటింగ్ డీటెయిల్స్ మొత్తం నీకు చూపిస్తా, అంటే వీడియో చూపిస్తూనే మీకు బోటింగ్ డీటెయిల్స్ మొత్తం చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీరు వెళ్దాం పదండి. గండికోట ఎంట్రన్స్ వరకు వెహికల్స్ వెళ్తాయి. ఆ ఎంట్రన్స్లోనే మనకు రైట్ సైడ్లో ఒక సిమెంట్ రోడ్డు కనపడుతుంది. ఆ సిమెంట్ రోడ్డును పట్టుకొని అలా కార్నర్ వరకు నడుచుకుంటారండి. కోటకి ఎంట్రీ క్యాంపెయిన్కి వెళ్ళే రూట్లో ఈ టర్నింగ్ దగ్గర బోటింగ్ అని ఇలా ఉంటుంది. ఇటు సైడ్ బోటింగ్కి వెళ్ళాలి. మీకు కింద రాసి ఉంటుంది. అలాగే ముందు పోయేటప్పుడు మార్కేస్ కూడా ఉంటారు. ఇదిగో వే టు బోటింగ్ అని. అదిగో అక్కడికి వెళ్తే కూడా మీకు దూరం నుంచి చూడండి ఒకసారి. అక్కడ కూడా చూపిస్తుంది కదా వే టు బోటింగ్ అని. ఇలా యారో వేసి అట్లా ఉంటుంది. ఇంకెళ్ళచ్చు ఈజీగా. మీకు ఇంకోటి, ఈ ఏరియా అంతా క్యాంపింగ్ ఏరియా. మీకు అర్థమైపోతుంది. ఆ క్యాంపింగ్ ఏరియా పక్కన మీకు బోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా అలా ముందుకు రాగానే మనకి కొండ దిగటం అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఎదురుగా పెన్నా నది వాటర్ కనపడుతున్నాయి కదా, ఆ నది వాటర్ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. తొందరగా వెళ్ళి బోటింగ్ చేయాలన్నది. కానీ బోటింగ్ చేయాలంటే మనం ఈ ట్రెక్కింగ్ చేయాల్సింది. కిందకి 2.5 కిలోమీటర్ కిందకి నడుచుకుంటూ వెళ్తే కానీ మనకు బోటింగ్ ఏరియా రాదు. అయితే ఇక్కడ కూడా ఎక్కువ మంది విజిటర్స్ అయితే వెళ్తుంటారు. ఎందుకంటే ఆ బోటింగ్ అయితే ఎంజాయ్ చేయాలని, గండికోట అంత దూరం వచ్చి ఆ బోటింగ్ కూడా ఎంజాయ్ చేయాలని విజిటర్స్ వెళ్తుంటారు. అయితే వీళ్ళు నార్త్ నుంచి అయితే వచ్చారు. చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. అంటే వెళ్ళే దారి మధ్యలోనే మనకి వ్యూ పాయింట్ కనపడుతుంది. కొండ బోటింగ్కి వెళ్ళే దారిలో ఈ ట్రెక్కింగ్ ఏందో మళ్ళీ ఇది ఒక ట్రెక్కింగ్. ఇంత దూరం దిగుతున్నా కూడా ఇంకా పోతూనే ఉన్నాం. ఫైనల్గా బోటింగ్ దగ్గర వచ్చినాం. ఈ బోటింగ్ దిగడానికి 2 కిలోమీటర్స్ కిందకి దిగాల. అవే కొండలు ఎక్కుకుంటా. చూడండి వెనకలు ఎంత కష్టం. ఫైనల్గా బోటింగ్ ఏరియా దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుంది. ఇక్కడ అంత పెద్ద బోటింగ్ ఏముండదు, జస్ట్ నార్మల్ చిన్న బోటింగ్ ఉంటుంది. ఇది బోట్ అలా తిరుగుతుంది, అటు ఇటు కదులుతూ ఉంది. ఇంత కింద పడదుగా. వీళ్ళు మాకన్నా కొంచెం ముందు వచ్చారు, అందుకే ముందుగానే వెళ్తున్నారు. అయితే మనం ఇక్కడికి వచ్చినాక మనం పేర్లు ఇవ్వాలంటే ఇక్కడ వాళ్ళకి, అంటే ఎందుకంటే జస్ట్ వాళ్ళ కౌంట్ కోసమే. అంటే ఎంతమంది ఎక్కాలి అంటే బోటుకి 8 మెంబర్సే పంపిస్తారు. అదిగో చూడండి 8 మెంబర్సే పంపిస్తారు బోట్కి. కాబట్టి వాళ్ళు పేర్లు ఎందుకు తీసుకుంటారంటే కౌంట్ కోసం. ఇదంతా సోది ఎందుకన్నా, మాకు డైరెక్ట్గా డీటెయిల్స్ చెప్పండి. నా బోట్ డీటెయిల్స్, బోట్ కాస్ట్, ఎంత దూరం తీసుకెళ్తారు, ఎంత టైం ఉంటుంది, అలా ఎక్కడ ఉంది ఈ ప్లేసు, అది క్లారిటీగా చెప్పండి అని అంటారా. చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి మనకు గండికోటలో ఉంది. అయితే గండికోట ఎక్కడ ఉంది? కడప డిస్టిక్లోని జమ్మలమడుగు నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎక్కడి నుంచైనా ఫస్ట్ అయితే మనమైతే నంద్యాల చేరుకున్నాయి. అంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు నంద్యాల చేరుకున్నాయి. అక్కడి నుంచి అయితే మీకు ఆలగడ్డ ఉంటుంది. ఆలగడ్డ నుంచి జమ్మలమడుగు ఎలాగైనా బస్సులు ఉంటాయి. ఆలగడ్డ వరకు వెళ్ళండి బస్సులో, మళ్ళీ అక్కడి నుంచి జమ్మలమడుగు వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇప్పుడే బోటింగ్ అయితే ఎక్కినా. అయితే డబ్బింగ్ చెప్తున్నా, ఎందుకంటే అక్కడ న్యూసెన్స్ ఎక్కువ ఉంది. అలాగే నా మాటలు వినపడవు. నాకు స్టీరింగ్ ఒకటి ఉంది. ఆ స్టీరింగ్ చూసేకి నేను బండి నేనే నడపాలేమో అనుకున్నా, కానీ నేను కదా వెనక డ్రైవర్ ఉన్నాడు. అది చూడండి వెనక డ్రైవర్. పెట్రోల్ అక్కడ బండి పోదులే, ఎంతకైతే బండి బయలుదేరుతుంది. ఇప్పుడు మా బోట్ అయితే స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు స్టార్ట్ అయ్యే ముందు ఇలా బ్యాగ్స్ మనకైతే తగిలిస్తారండి మెల్లో. ఎందుకంటే ఈ సేఫ్టీ బ్యాగ్స్ అనుకోకుండా ఏమన్నా నదిలో పడిపోతే బండి, ఆ సేఫ్టీ బ్యాగ్స్ వల్ల మనమైతే ఈజీగా తేలుతూ ఉంటాం. అంటే కొంచెం ఈత కొట్టచ్చు ఈజీగా. ఖచ్చితంగా వేసుకోండి, వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఇంకెందుకు లేటు, మనం బోట్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. అలాగే బోటింగ్ డీటెయిల్స్. ఈ బోట్ వచ్చి స్పోర్ట్స్ బోటు. పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ అయితే తీసుకుంటారు. 50 మినిట్స్ అయితే తిప్పుతారు నదిలో. అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి 2 ఛార్జెస్ ఉన్నాయి. ఒకటైతే 250 ఛార్జెస్, రెండోది వచ్చేసి 500 ఛార్జెస్.
250 ఛార్జ్ వచ్చేసి 15 మినిట్స్ మనల్ని అయితే లోపల తిప్పుతారు, ఒక ప్లేస్ అయితే చూపిస్తారు. అదే 500 రూపీస్ అయితే 30 మినిట్స్ అయితే నదిలో తిప్పుతారు. తర్వాత ఒక ప్లేస్ కన్నా ఇంకొక ఎక్స్ట్రా ప్లేస్ అయితే చూపిస్తారు. ఆ ఎక్స్ట్రా ప్లేస్ ఏంటంటే వాటర్ ఫాల్. అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఆ రైడ్ అయితే క్లోజ్ చేశారు, ఓన్లీ 250 రైడ్ అయితే చూపించారు. అందువల్ల మేము 250 రైడే ఎక్కాం. బోటింగ్ రైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా. ఎర్రమల్ల కొండల మధ్యలో మనం బోటింగ్ చేస్తున్నాం కదా, చాలా అందంగా కనపడుతుంది. మాకైతే ఒక ప్లేస్ చూపించారు, ఏదో ఒక ప్లేస్ చూపించాలిగా, కాబట్టి మాకైతే ఈ ప్లేస్ చూపించారు. అదేదో పిచ్చుక గూళ్ళు పెట్టి చూడు, ఆ గూళ్ళు అయితే చూపించారు. ఏదో స్పారో గూడ్స్ అంటే ఏదో అంటారు, కానీ నాకు అది క్లారిటీగా అర్థం కదా. ఒక ప్లేస్ చూపించాలి మనకి, ఆ ప్లేస్ ఇది. కాకపోతే మనకి ఇవన్నీ పెట్టుకోవాకండి, ఓన్లీ రైడ్ అయితే బాగుంటుంది. బోట్ రైడ్ అంటే 2 కొండల మధ్య, ఎర్రమల్ల కొండల మధ్య ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవటం కోసం మనమైతే బోట్ రైడ్కి వెళ్ళాలి. అందుకే వాళ్ళు ఏదో చూపిస్తారని ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవాకండి, ఏం చూపించరు. కాకపోతే బోట్ రైడ్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, ఆ బోట్ను అలా ఇలా కుదిపిస్తాడు, అప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొకటి కొండల మధ్య వెళ్తుంటుంది కదా, అంటే చూడటానికి వ్యూ ఒక వేరే లెవెల్ ఉంటుంది. అవి ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే తప్ప వాడేదో ప్లేస్ చూపిస్తారని మాత్రం మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాకండి. ఏం చూపించడు, జస్ట్ ఏదో నార్మల్ ఒక ప్లేస్ చూపించాలి కాబట్టి మనకు ఆ ప్లేస్ చూపిస్తారు అంతే. ఫైనల్గా అయితే బోట్ రైడ్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు జిప్ లైన్ దగ్గరికి వెళ్దాం. జిప్ లైన్ కూడా చూపిస్తా, ఒకసారి డీటెయిల్స్ కూడా చెప్తా. అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళ జిప్ లైన్ కూడా వెళ్తారు కదా, అందుకోసం. మీకు అదే సిసి రోడ్లో అలా ముందుకు వస్తే క్యాంపెయిన్ టెంట్ ఉంటుంది. ఆ క్యాంపెయిన్ టెంట్ దాటుకొని వస్తే మనకైతే ఇలా కనపడుతుంది, చుట్టూ కంచేసి లోపల స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని ఉంటుంది. ఇది యాక్టివిటీస్ ఆఫ్ జోన్ అని. అక్కడికి వచ్చినామంటే ఒక బోర్డు చూసి, ఆ బోర్డులో యాక్టివిటీస్ అన్ని రేట్స్ కూడా ఉంటాయి. ఆ కాస్ట్ చూసేసి నేనైతే మైండ్ పోయింది నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తెచ్చుకున్న మనీ అంతా గండికోట్లో తిరగటానికి, అక్కడ బోటింగ్ గీటింగ్ అన్ని అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేలకి 600 ఆ జిప్ లైన్ అనేలకి నేనైతే జిప్ లైన్ ఎక్కడానికి సాహసం కూడా చేయలేదు. అన్ని యాక్టివిటీస్ ఇక్కడ బోర్డుతో అవైలబుల్ ఉంటుంది. మీకు నచ్చిన యాక్టివిటీ అయితే పాల్గొనండి. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ పే చేసి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక మీకైతే అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. పెద్దవాళ్ళకి వచ్చేసి రోప్వే, ఇలాగా హై కోర్సు రోప్వే, అలాగే మనకు జిప్ లైన్, ఇవి బాగుంటాయి పెద్ద పిల్లలకి. చిన్న వాళ్ళకైతే చాలా గేమింగ్స్ అయితే జోన్స్ ఉంటాయి. ఇది రోప్వే అనుకున్నాం, 1 సైడ్ అంటే ఆ సైడ్ వెళ్ళడానికి అయితే 300, మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే 300, మొత్తం 600. 1 వే అనుకుంటే మీరు 1 వే కూడా వెళ్ళొచ్చు. కానీ 1 వే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావాలంటే మళ్ళీ కష్టంగా ఉంటుంది. కాబట్టి 2 వేస్ అయితే పే చేసి ఎక్కండి. ఇక చిన్నపిల్లలకి ఇలా గేమింగ్ జోన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు భయం పోగొట్టడానికి వాళ్ళకి ఒక గేమింగ్ జోన్స్, అంటే కొండ ప్రాంతంలో నడుచుకుంటూ ఎలా వెళ్ళాలి, అంటే ట్రెక్కింగ్ ఎలా చేయాలనేది ఒక విజువలిటీ తెలుసుకోవడానికి అంతే, ఒక ఏం తెలుసుకోవడానికి, అంతమించి ఏం లేదు. అదిగో చూడండి, అంటే వాళ్ళు భయం పోగొట్టడానికి వాళ్ళ బ్రెయిన్లలో, అంతమించి ఏముండదు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ ఏదో ఒక వీడియో, మంచి వీడియో తీసుకొని మీ ముందుకైతే వస్తా. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ దుమ్ము లేపుదాం.